मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव. Hello my dear students and parents. I am Harish Reddy, master trainer and mentor to IIT NEET episode students. Today session వచ్చేసి JEE మెయిన్స్ రిజల్ట్స్ వచ్చాయి 2026 జనవరి సెషన్వి. అయితే కట్ ఆఫ్ మార్క్స్ ఎలా ఉంటున్నాయి, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సార్ నాకు 30% వచ్చింది, నేను క్వాలిఫై అవుతానా? 50% వచ్చింది, క్వాలిఫై అవుతానా? 60% వచ్చింది, క్వాలిఫై అవుతానా? కానా 98% వచ్చింది, నాకు మంచి సీట్ వస్తుందా లేదని ఇలా కొన్ని డౌట్స్ అడుగుతున్నారు. సో వాళ్ళందరికీ ఉపయోగపడేలా ఒక వీడియో చేస్తున్నాను. లాస్ట్ వరకు చూడండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. జస్ట్ 8 to 10 minutesలో కంప్లీట్ చేస్తాం. సో ఇది జనవరి సేఫ్ స్కోర్ ఫర్ కట్ ఆఫ్స్ ఎలా ఉందో నేను చెప్తాను. అసలు ఎంతమంది అప్లై చేశారు అనేది మనకు క్లియర్గా, వెరీ క్లియర్గా మనకు ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ. ఇక్కడ చూడండి, అపియర్ ద జెండర్ వైజ్ కేటగిరీ వైజ్ క్యాండిడేట్స్ అపియర్డ్ ఫర్ పేపర్ 1 బీటెక్ ఉన్నారు కదా. ఈ ఇన్ఫర్మేషన్ని నేను బేస్ చేసుకొని కట్ ఆఫ్స్, ఆల్రెడీ కట్ ఆఫ్స్ ప్రిడిక్షన్ చేసి మీకు ఇస్తున్నాను. 99% మీకు అది రిలయబుల్గా ఉంటుంది, ఒక్కసారి చూసుకోండి. ఓకే, ఈ కేటగిరీ వైజ్గా ఓకే, జనరల్ టోటల్ ఎంతమంది, జనరల్ ఈడబ్ల్యూఎస్ ఎంతమంది అప్లై రాశారు ఎగ్జామ్, ఓబీఎస్ ఎన్సీఎల్ ఎస్సీ ఎంతమంది, ఎస్టీ ఎంతమంది, టోటల్ ఎంతమంది ఉన్నారు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తున్నా. ఇక్కడ ఓసీ వాళ్ళు 4,52,825 మంది రాశారు జనరల్. ఓకే, కట్ ఆఫ్ ఎంత ఉంది పర్సెంటైల్ అంటే 93+% అనమాట. సేఫ్ ఇయర్ మీకు ఇంకా ఇప్పుడు కట్ ఆఫ్ ఇవ్వలేదు, ఏప్రిల్ తర్వాతనే కట్ ఆఫ్ ఇస్తారు. సో మీకు 93% వచ్చింది అంటే ఇంకా 99-100% మీరు క్వాలిఫై అవుతారు అడ్వాన్స్డ్ ఎగ్జామ్కి. ఇది కట్ ఆఫ్ అనమాట, ఎలిజిబుల్ ఫర్ రైటింగ్ అడ్వాన్స్డ్ ఎగ్జామ్. సో జనరల్ ఓసీ వాళ్ళకి ఎంత 93%. ఎంతమంది రాశారు? 4,52,825 మంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎంతమంది రాశారంటే 1,60,958 మంది రాస్తే 80% వచ్చిన వాళ్ళందరికీ క్వాలిఫై చేస్తారు అడ్వాన్స్డ్కి. ఇంకా వీళ్ళు క్వాలిఫై ఏంటంటే మనం జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకే, మీకు ఏప్రిల్ సెషన్లో ర్యాంక్ ప్లస్ కట్ ఆఫ్ రెండు ఒకటేసారి ఇస్తారు. నెక్స్ట్ ఓబీసీ 5,17,336 5,17,336 మంది రాశారు. 79 నుంచి 80% వచ్చింది అంటే మీ చూసుకున్నారు కదా మీ పర్సెంటైల్ ఎంత, మీరు మ్యాక్సిమం క్వాలిఫై అవుతారు, నో డౌట్. సో ఎస్సీ స్టూడెంట్స్ ఎంతమంది రాశారంటే 1,29,902. మీకు కాంపిటీషన్ కూడా తెలుస్తుంది. ఇది 1,29,902 స్టూడెంట్స్ రాస్తే 60+% వచ్చిందంటే మీరు క్వాలిఫై అయిపోతారు, నో డౌట్. అందులో 60+% వచ్చిందంటే క్వాలిఫై అవుతారు అడ్వాన్స్డ్కి. ఎస్టీ వాళ్ళు 43,632 మంది స్టూడెంట్స్ రాసిన వాళ్ళదే ఇది. ఓకే, 48 to 50% వచ్చిందంటే క్వాలిఫై చేస్తారు ఎస్టీ వాళ్ళది. ఓకే, పీడబ్ల్యూడీది వెరీ 1 మార్క్ వచ్చినా క్వాలిఫై అయ్యేటట్లు ఉంటుంది సిచ్యువేషన్, చాలా తక్కువ మంది ఉంటారు స్టూడెంట్స్. సో ఓవరాల్గా 13,04,653 మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారు కంట్రీ టోటల్. దేశంలో 13,04,653 మంది స్టూడెంట్స్ రాస్తే మనకు ఏప్రిల్ సెషన్ కలిపి అది కూడా ఒక 14, మొత్తం యూనిక్ నెంబర్ వచ్చేసి ఒక 14 లక్షలు, 15 లక్షలు, 16 లక్షలు వస్తుంది. అందులోకించి 2,50,000 మంది మినిమంగా, ఒక్కొక్కసారి 2,55,000, 2,60,000 మందిని కూడా తీసుకుంటారు. సో ఎందుకంటే సీట్లు పెరుగుతాయి కాబట్టి ఆ స్టూడెంట్స్ అడ్వాన్స్డ్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ అడ్వాన్స్డ్ నేను రాయను సార్ అని అనుకుంటే జేఈ మెయిన్స్, ఎన్ఐటి, ట్రిపుల్-ఐటీ, జీఎఫ్టీ వీటికి ఎలిజిబుల్ అనమాట. లేదు సార్ నేను అడ్వాన్స్డ్ రాస్తా, ఐఐటి అడ్వాన్స్డ్ రాస్తా, ఐఐటీలో మాత్రమే సీట్స్ వస్తాయి, ఇవన్నీ మనకు తెలుసు. సో ఇది అంటే పర్సెంటైల్. సో ఓసీ వాళ్ళకి 93, ఈడబ్ల్యూఎస్ 80, ఓబీసీ 79 to 80, ఎస్సీ 60, ఎస్టీ 48 to 50% వచ్చిందంటే మీరు సేఫ్ అనమాట. ఇక మీకు ఖచ్చితంగా ఏమంటారు క్వాలిఫై అవుతారు. ఒక్కొక్కసారి దీనికన్నా తక్కువ ఉండొచ్చు. ఓకే, దీనికన్నా 1 or 2 తక్కువ లేదా ఎక్కువ వేసుకోండి, అంతే. మ్యాక్సిమం ఇదే ఉంటుంది. ఇది కట్ ఆఫ్స్ది. నెక్స్ట్ మనకు సీట్స్ అన్ని నేను ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇది ఎందుకు చెప్తున్నా ఇప్పుడు అంటే మీరు కొంచెం అలర్ట్ అవుతారు. కొద్దిమంది పేరెంట్స్ ఇప్పుడు జేఈ మెయిన్స్ జనవరి సెషన్లో 40% వచ్చింది. ఒక పేరెంట్ మాట్లాడాడు, సార్ నేను లాంగ్ టర్మ్ పంపిస్తాను సార్ ఇప్పుడే అంటాడు. ఎందుకంటే 30-40 మార్కులు ఏమి వచ్చినట్లున్నాయి సార్ అంతే అని చెప్తున్నాడు అనమాట. సో మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి, చాలా తక్కువ సీట్స్ ఉంటాయి. ఓకే, 300కి 30-40 మార్క్స్ వచ్చిన స్టూడెంట్ని లాంగ్ టర్మ్ పంపిస్తే మీరు రిజల్ట్ ఎలా ఉంటుంది? 90% సక్సెస్ఫుల్ ఉండదు రిజల్ట్. నేను చెప్పాను వద్దు, వెబ్సైట్ రాపియండి, అన్ని ఎంట్రన్సెస్ రాపిచ్చిన తర్వాత డిసైడ్ చేసుకోండి, లాంగ్ టర్మ్ అనేది పెట్టుకోకండి అని చెప్పాను అనమాట. సో మీకు కాంపిటీషన్ ఎలా ఉంటుందో ఒకసారి చెప్తాను. ఓసీకి 25,000 సీట్లే ఉంటాయి
25,000, ఈడబ్ల్యూఎస్కి 5,950 ప్లస్ సీట్స్ ఉంటాయి, ఓబీసీకి 15,320 ప్లస్ సీట్స్ ఉంటాయి, ఎస్సీకి 8,900 ప్లస్ సీట్స్ ఉంటాయి, ఎస్టీకి 4,980 ప్లస్ సీట్స్, పీడబ్ల్యూడీకి 5% ఇన్ ఈచ్. ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీ, జిఎఫ్టీలో కలిపి ఆల్మోస్ట్ 63,000 సీట్సే ఉంటాయి. సో కాంపిటీషన్ హై లెవెల్ ఉంటుంది. రాసేదేమో 14-15 లక్షల మంది రాస్తారు. సో 63,000 సీట్లే ఉంటాయి. సో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ప్రాక్టికల్గా ఆలోచించండి. మీరు ఏదో 1-2 మార్క్స్ తోటి మిస్ అవుతున్నామో అప్పుడు లాంగ్ టర్మ్ అంటే ఓకే, రీజనబుల్ ఉంటుంది. కానీ మీరు మిస్ అయ్యి 50-60 మార్క్స్ తోటి సీట్ మిస్ అయ్యి నేను లాంగ్ టర్మ్ పంపిస్తానంటే మాత్రం రాంగ్ డిసిషన్ అయితే మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఒక సెకండ్ లాంగ్ టర్మ్కి పంపిద్దామని కూడా ఆలోచిస్తుంటారు. అటువంటి డిసిషన్ అయితే తీసుకోకండి. థింక్ ప్రాక్టికల్లీ, బ్రీ అలర్ట్. కాంపిటీషన్ ఎలా ఉందో ఒక్కసారి అర్థం చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఈ ఒక్క ఎగ్జామ్లో ఫెయిల్ అయినంత మాత్రాన్ని ఇక లైఫ్లో ఫెయిల్ అయినట్లు కాదు. సో నెక్స్ట్ ఎగ్జామ్స్ చాలా ఉంటాయి, వాటిలో సక్సెస్ కావాలి, బీటెక్లో జాయిన్ కావాలి, అలా ముందుకు వెళ్తూ ఉండాలి. అంతేగాని 1 year 2 years లాంగ్ టర్మ్ తీసుకునే టైం కాదు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో టైం చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత తొందరగా మీరు స్కిల్స్ మీద ఫోకస్ చేస్తే మీకు సక్సెస్ అంత వస్తుంది. కాబట్టి మీరు అటువంటి ఏం పెట్టుకోకండి. ఒకసారి కాంపిటీషన్ ఎలా ఉందో ఒకసారి చూసుకోండి. కొన్ని సీట్స్ పెంచుతారు. ఇంకొకటి, ఈ మార్క్స్ నేను ఆల్రెడీ చెప్పాను, ఓసీ వాళ్ళకి 158 మార్క్స్ వచ్చినాయంటే మీకు ఖచ్చితంగా సీట్ వస్తుందన్న. ఈసారి అయితే కొన్ని సెషన్స్లలో 158, 152, 150 ప్లస్ మార్క్స్ వస్తే 99% వచ్చింది. 99% అబోవ్ వచ్చిందంటే మీకు కంప్యూటర్ సైన్స్, మీకు మంచి ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీలో కంప్యూటర్ సైన్స్ వస్తుంది. ఓకే, అంతకన్నా తక్కువ వచ్చిందంటే కంప్యూటర్ సైన్స్ టాప్ ఎన్ఐటీలో వస్తుందని చెప్పలేమన్నమాట. సో ఓసీ వాళ్ళకి 158 మార్క్స్ వచ్చింది అంటే ఖచ్చితంగా సీట్ వస్తుంది. దీనికి మార్క్స్కి వర్సెస్ పర్సంటేజ్ కూడా నేను ఒక వీడియో చేస్తాను. ఓకే, ఈడబ్ల్యూఎస్ 152 ప్లస్ మార్క్స్ వస్తే ఖచ్చితంగా మీకు సీట్ వస్తుంది. ఓబీసీ 150 ప్లస్ ఖచ్చితంగా సీట్ వస్తుంది. వీళ్ళందరూ 99% వచ్చినాయి కొన్ని సెషన్లలో. ఎస్సీ వాళ్ళకి 100 ప్లస్ మార్క్స్ వచ్చిన 95% వచ్చింది. ఈసారి 2026 జనవరిలో 100 ప్లస్ మార్క్స్ వస్తే 95% అబౌవ్ వచ్చింది. నెక్స్ట్ ఎస్టీకి 85 ప్లస్ మార్క్స్ వచ్చిన 90% వచ్చింది ఈసారి. నేను ఆ వీడియో ఒకసారి చేస్తాను. సో ఇదండి, 90 ప్లస్ స్టూడెంట్స్ కెన్ గెట్ సీట్, నో డౌట్. 90 ప్లస్ మార్క్స్ అబౌవ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సీట్స్ వస్తాయి. సో కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించండి. మీకు ఈ మార్క్స్ ఉన్నారు అంటే సేఫ్ జోన్ అనమాట. మీకు ఖచ్చితంగా ఏదో ఒక దాంట్లో మంచి కాలేజీలో సీట్ వస్తుంది. మీరు ఏప్రిల్ సెషన్లో కొన్ని మార్క్స్ ఇంప్రూవ్ చేసుకున్నా ఖచ్చితంగా మంచి కాలేజీలో మీకు సీట్ వస్తుంది. ఇది ఒక పాయింట్. నెక్స్ట్, సో ఇదండి, మీ చేతిలో ఇప్పుడు పర్సంటైల్ మాత్రమే ఉంది మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. మీ చేతిలో పర్సంటైల్ ఉంది. మీకు ఏప్రిల్ తర్వాత ర్యాంక్ కట్ ఆఫ్ వస్తుంది. ఇప్పుడు ఇచ్చిన కట్ ఆఫ్ బట్టి మీకు 95% ఉందనుకోండి, ఇక 100% క్వాలిఫై అవుతారు, నో డౌట్. ఇది ఎలా చెప్తున్నారు మీరు అంటే, గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నా కదా ఎంతమంది రాస్తున్నారు, ఎంతమంది క్వాలిఫై చేస్తారు, ఎలా ఉంది అనేది క్లియర్గా దాన్ని బేస్ చేసుకొని నేను వెరీ క్లియర్గా చెప్తున్నాను. సో ఆ పర్సంటైల్ మీకు 90 ఆ పర్సంటైల్ ఇచ్చాను కదా, ఆ పర్సంటైల్ వచ్చిందంటే మీకు క్వాలిఫై ఖచ్చితంగా అవుతారు, నో డౌట్. దాని ప్లస్ ఉంటే ఓకే. సో మీరు ఓన్లీ ఇప్పుడు మీ దగ్గర క్వాలిఫై మాత్రమే ఉంది. క్వాలిఫై అయితే అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాయడానికి అనమాట, సీట్ వస్తుందని కాదు. మీకు సీట్ రావాలి అని అంటే మీకు పర్సంటైల్ ఎక్కువ ఉండాలి. కంప్యూటర్ సైన్స్ రావాలంటే 99% అబౌవ్ ఉండాలి. కొద్దిమంది 97% వచ్చింది, నాకు ఎన్ఐటి వరంగల్ కంప్యూటర్ సైన్స్ వస్తుందా, జనరల్ ఓసీ అంటున్నారు. చాలా కష్టం. ఎన్ఐటి వరంగల్ సీట్ రావాలంటే 2,000-3,000 ర్యాంక్ లోపల ఉండాలి మీకు. 2,500, 2,800 లోపల. హోమ్ స్టేట్, అదర్ స్టేట్ అని ఉంటుంది. దాని గురించి నేను క్లియర్గా చెప్తాను, ఒక వీడియో చేస్తాను. సో చాలా కాంపిటీషన్ ఉంటుంది. సో ఏప్రిల్ సెషన్ టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. స్టూడెంట్స్, కంప్యూటర్ సైన్స్ కావాలంటే మాత్రం మీకు 99 అబోవ్ ఉండాలి. నేను దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను, ఓన్లీ కంప్యూటర్ సైన్స్ కోర్స్కి ఎంత పర్సెంటైల్ రావాలి మీకు అని చెప్పేసి. సో అదండి. ఇంకొకటి, జనవరిలో 20-30% వచ్చిన స్టూడెంట్స్కి ఏప్రిల్లో 97-98% వచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో తక్కువ పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళు డిసప్పాయింట్ కాకండి మై డియర్ స్టూడెంట్స్, ఓకేనా. సో మిరాకిల్స్ జరుగుతాయి, చాలా తక్కువ 2-5% మీరు కష్టపడ్డారంటే మీకు మంచి పర్సెంటేజ్ వస్తుంది. ఫోకస్ ఆన్ బోర్డ్ ఎగ్జామ్. మీకు బోర్డ్ ఎగ్జామ్లో 75% ఉండాలి. సెకండ్ ఇయర్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 75% ఉండాలి. రైట్, ఆల్ ఎగ్జామ్స్ మంచిగా రాయండి, ఎగ్జామ్స్, బోర్డ్ ఎగ్జామ్స్ని. తర్వాత మీరు ఆ ఫ్లోలో ఏప్రిల్ సెషన్ కూడా బాగా రాస్తారు. అన్ని ఎంట్రన్సెస్ అప్లై చేసి పెట్టుకోండి, ఓకేనా. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ ఇస్తుంది. తెలుగు స్టేట్ స్టూడెంట్స్ కోసం ఎటువంటి మనీ తీసుకోదు. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అర్థమయ్యేలా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. జస్ట్ మీరు ఇచ్చే లైక్ చాలా హెల్ప్ అవుతుంది మన ఛానల్కి. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.